పెద్దపల్లి జిల్లా గొర్రెల కాపర్ల సంఘం జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమానికి విజయవంతం చేయాలని వచ్చినటువంటి గొల్ల కుర్మలకు, పక్కనే ఉన్నటువంటి మనను ఉత్సాహపరిచిన ఒక్కో కళాకారులకు, సోదరమనికి, మీ పాత్రికేయులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. గొంగడి చలికి చలి పెట్టకుండా ఉంటుంది. దీని ప్రభావం వర్షానికి తడవకుండా, ఎండకు కింద వేడి రాకుండా, దీని పరిణామం గొంగడి అంటే దంత పవిత్రమైంది. గొల్లల కురుమలు కూడా ఈ గొంగడి లెక్కనే పవిత్రమైన వాళ్ళు. శాంతిని ఇప్పటిదాకా ఉపయోగించి జిల్లా కలెక్టరేట్ను ముట్టడికి వచ్చినామంటే అధికార యంత్రాంగం కానీ, స్థానికంగా ఉన్నటువంటి ఈ పెద్దపల్లి జిల్లా ఉన్నటువంటి శాసనసభ్యులు ముగ్గురు కానీ దీన్ని గమనించాలని, జరగబోయే కార్యక్రమం కూడా ఈ సమస్యలపై అసెంబ్లీ ముట్టడి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తూ, ఇక్కడ ఉన్నటువంటి కొన్ని మార్కెట్లు తయారు చేసినటువంటి ఈ గొర్రెలు మేపేందుకు భూములు జాగాలు లేవు. ఈ రియల్ ఎస్టేట్ వ్యవహారం కానీ, ఇక్కడ ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లాలో ఎక్కువ ఇండస్ట్రీలు ఉన్నాయి. ఎఫ్సిఐ కానీ, ఎన్టీపీసీ కానీ, సింగరేణి కానీ, బసంతనగర్ ఫ్యాక్టరీ కానీ, ఉన్న భూములన్నీ గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళి గుంజుకున్నది. వారికి జీవనోపాధి లేదు కనుక ఈ మార్కెట్గా కొత్తగా ప్రయోగం చేసి ఇక్కడ ఒక కంపెనీగా ఏర్పాటు చేసి పెద్దపల్లి జిల్లాలను నూతన వరవడిలో నూతన పద్ధతితో మార్కెట్లు ఏర్పాటు చేసుకొని, షెడ్లు ఏర్పాటు చేసుకొని, ఉన్న దాంట్లో మెరుగైన స్థాయిలో ఈ గొర్రెల పెంపకం కేంద్ర ప్రభుత్వం కూడా 50% సబ్సిడీ తోటి ₹1,00,00,000 ఎన్ఎల్ఎం స్కీములు, ఇంకా తదుపరి 2 కోట్లతోటి 75% సబ్సిడీలు, 5 నుంచి 2 కోట్ల వరకు ఉన్నది. దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ 1,000 కోట్ల అక్కడ మురిగి ఉన్నాయి. 2,000 కోట్లు ఇస్తే 8,000 కోట్లు ఇంకా అట్లే ఉన్నాయి. ఆ 8,000 కోట్లను వెంటనే ఇక్కడ ఉన్నటువంటి స్కీమ్లకు భర్తీ చేయాలని కొత్తగా డిటిపిసిలు ఏర్పాటు చేసిర్రు. డిటిపిసిని కూడా లేకుండా ఈ షెడ్లకు పర్మిషన్ గ్రామ పంచాయతీ పరిధిలోనే ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తూ, లేని ఎడల ఈ అసెంబ్లీ ముట్టడి ఎట్లుంటుందో ఈ గొర్రెలు అసెంబ్లీ దాకా పోతాయని మీకు హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాము. గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి మన మార్కెట్లను మనమే కాపాడుకుందామని చెప్పేసి పెద్దపల్లి కలెక్టరేట్ ముందు మరి గొంగడి ధర్నాను నిర్వహించడం జరిగింది. గొంగడి ధర్నా ఉద్దేశం కూడా ఏంది అని అంటే, గొంగడి వరిసి మరి కలెక్టర్ గారికి పద్ధతి చెప్పడం జరిగింది. ఇదివరకు 4-5 సార్లు కూడా మేము పత్రికా పరంగా కూడా వారికి విన్నవించడం జరిగింది. మాకు ఏవైతే మార్కెట్లు 2022లో అప్పచెప్పారో మరి ఆ మార్కెట్లకు సరిహద్దు రాళ్ళు ఇప్పటి వరకు కూడా వేయలేదు. మరి వాటికి వెంటనే వేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. అలాగే కుందనపల్లిలో మరి 25 లక్షలు గత ప్రభుత్వం కేటాయించింది. మరి ఆ 25 లక్షలలో 20 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకా 4.5 లక్షల రూపాయలు మరి కలెక్టర్ అకౌంట్లో 4 ఏళ్ల నుంచి కూడా ఉంటున్నాయి. వాటిని వినియోగించి అక్కడ మేము ప్రారంభించాలి అని అంటే మరి అక్కడ నీటి వసతి, విద్యుత్ వసతి, మరి ర్యాంపుల వసతి కూడా కల్పించాలి. మరి ఆ కల్పించకుండా ఇంకా కూడా 4.5 లక్షలు వారి వద్దనే పెట్టుకొని మరి వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు గొర్రెల కుర్మలను అనేది మేము అడగడానికే ఇవాళ గొంగడి ధర్నా నిర్వహించడం జరిగింది. మరి దీన్ని కూడా నిర్లక్ష్యం చేస్తే మరి ఇదే కలెక్టరేట్లో మరి గొర్రెలు జోలగొట్టేటువంటి పరిస్థితి కలెక్టర్ గారు తీసుకురావద్దని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇంకా కూడా సమస్య సాల్వ్ కాకుంటే మరి గాంధీ భవన్లో ఇదివరకే ఒకసారి గొర్రెలు జోలగొట్టినాం. మరి ఇదే జీకేఎస్ఎస్ ఆధ్వర్యంలో మరి అసెంబ్లీలో కూడా గొర్రెలు జోలగొట్టేటువంటి పరిస్థితిని మరి ప్రభుత్వం తీసుకొచ్చుకోవద్దని చెప్పేసి మేము ఈ 25 లక్షలు అనేటి ఫెడరేషన్కి సంబంధించిన డబ్బు, ఇది మా వాటాధనం, రాష్ట్రంలో ఉన్నటువంటి గొర్రెల కాపర్ల యొక్క వాటాధనం నుంచి వెళ్ళి ఇంట్రెస్ట్ అకౌంట్ నుంచి వెళ్ళి 25 లక్షలు ప్రతి జిల్లా కేటాయిస్తారు. అదే రూపకంలో మాకు 25 లక్షలు రావడం జరిగింది. ఇది మా కష్టార్జితమైనటువంటి సొమ్ము. మరి కలెక్టర్ గారు 4 సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా వారి అకౌంట్లోనే పెట్టుకొని మరి దాన్ని ఏమనాలో మాకు అర్థమైతే లేదు. ఎందుకంటే ఆయన గౌరవప్రదమైనటువంటి ఒక బాధ్యతలో ఉన్నారు కాబట్టి మరి ఆ బాధ్యతను గౌరవించి మేము మాటలు తుల్లడం లేదు. మార్కెట్ను ప్రారంభించండి మేము చేస్తామని అంటాడు. మరి ఎక్కడి నుంచి వెళ్ళి ప్రారంభిస్తాం? ఒక జీవాలకు మనిషికి వాటర్ కావాలనంటే అక్కడిక్కడ తిరిగి వెతుక్కుంటాం. కానీ జీవాలకు నీటి వసతి లేకుండా, మరి విద్యుత్ వసతి లేకుండా, వాటి వాహనాల నుంచి వెళ్ళి దిగడానికి ర్యాంపులు లేకుండా మరి అక్కడ ఎలా మార్కెట్ మేము ప్రారంభించాలో మరి కలెక్టర్ గారే చెప్పాలి.